మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చిందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబొట్టు తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి Thank you Machis. Welcome to Racha. Rambola. Racha. Rambola. Racha. Rambola. 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 నేను సూపర్ పిచ్చి అని ఏమంటే మావాడు సూపర్ మచ్చి అనేసాడు. ఏం చేద్దాం, కొంతమంది కొన్ని పిచ్చిలు ఉంటాయి. నాకు మ్యూజిక్ అంటే పిచ్చి, రోజు పాటలు వింటా. అలాగే కొంతమందికి స్టడీ అంటే పిచ్చి. నో వన్ ఇన్ దిస్ వరల్డ్ విల్ లవ్ స్టడీ. మీరు పిచ్చి అన్నారు, ఎవరైనా చదువు పిచ్చి ఉంటదా? ఫస్ట్ ఏమో అన్నావు తమిళ్లో, నాట్ తమిళ్, ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ అని ఇంగాను, ఇంగ్లీష్ ఏంటి? ఇంగ్లీష్. ఓ ఇంగ్లీష్, గుడ్ గుడ్ సూపర్. ఇంకొంతమందికి పిచ్చి, ఇంతకుముందు చెప్పాను కదా స్టడీ అంటే పిచ్చి అని. వాళ్ళు ఎప్పుడు 24 గంటలు బుక్స్ పట్టుకొని ఉంటారు, కానీ అందులో ఏం చదువుతారో మనకు అసలుకే తెలియదు. అదే విధంగా ఇంకొంతమందికి కొన్ని పిచ్చులు ఉంటాయి. మిమిక్రీ అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు, మా అవినాష్ గారి లాగా. వాడు చేసేది ఒకటే రవిశంకర్ వాయిస్. నాగార్జున గారి వాయిస్ చేసిన, చిరంజీవి గారి వాయిస్ చేసిన, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేసిన ఆన్ వాయిస్ వస్తుంది. ఇంకొంతమంది పిచ్చి మహారాజులు ఉంటారు. పాపం వాళ్ళు చెప్పిందే జోక్స్, వాళ్ళు చెప్పిందే వేదం అని నాలంటారు. సో ఇన్ని పిచ్చిల మధ్యలో కొన్ని పిచ్చిల గురించి మీ పిచ్చి పోయేలాగా మాట్లాడదాం అనుకుంటున్నాను. పిచ్చి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మన దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ఏంటది? ఎర్రగడ్డ హాస్పిటల్. ఎందుకంటే మన కంటెంటే పిచ్చి కాబట్టి. ఒక రోజు ఎర్రగడ్డ హాస్పిటల్లో డాక్టర్ ఒక అతను రౌండ్స్కి వస్తున్నాడు. ఒక పేషెంట్ వాష్ బేసిన్ దగ్గర నిలబడ్డాడు. ఇలా చేతిలో గాలం పట్టుకొని, తెలుసు కదా గాలం అంటే చేపలు పడతారే, అది పట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు డాక్టర్ వచ్చి, ఏమా ఏం చేసినావు? కనబట్టలేదా? పిచ్చినా కొడుకువా, చేపలు పట్టాన్నా. ఏంటి వాష్ బేసిన్ లో చేపలు పడుతున్నావా? నీకు తెలియదా పిచ్చినా కొడుక అని ఇలా ఉన్నాడు. ఆ తర్వాత డాక్టర్ రౌండింగ్స్ కన్నా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, ఏమయ్యా ఏంటి ఎన్ని చేపలు పడ్డాయి? పిచ్చినా కొడుకువా, వాష్ బేసిన్ లో చేపలు ఉంటాయి బే. అలా కొన్ని పిచ్చి మాలోకాలు ఉంటాయి అన్నమాట. సో ఇంకొక అతనండి పాపం తన పిచ్చి ఎప్పటికి కుదరట్లేదని హాస్పిటల్లో, సేమ్ మనలానే హాస్పిటల్లో ఉండి, ఎస్ నాలాగా స్మార్ట్ గా ఉన్న అబ్బాయి కాకుండా మీలాగా పిచ్చితో ఉన్న అతను పాపం హాస్పిటల్లో. మీరు అలా అనొద్దు తెలుసా, నాకు పిచ్చి కరెక్టే, కానీ అమ్మాయిలంటే పిచ్చి. సో పాపం అతను పిచ్చి తగ్గట్లేదు అనేసి వాడు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐ మీన్ అందులో హాస్పిటల్లో బాయ్ ఉంటే బాయ్లో దూకేశాడు అనమాట. సో ఇంకొక పిచ్చివాడు వాడు వెళ్ళి పాపం తన్ని కాపాడాక అందరు డాక్టర్స్ వచ్చి వెరీ గుడ్, నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు అంటే నీకు ఏ పిచ్చి లేదు, రేపు పొద్దున నువ్వు డిశ్చార్జ్ అన్నారండి. ఆ తర్వాత మార్నింగ్ డిశ్చార్జ్కి వెళ్ళాడు, కాపాడినాడు. ఇలాగానే డాక్టర్ బాధపడుతూ, సారీ అయ్యా, నువ్వు నిన్ను అంతా కష్టపడి కాపాడావు కదా, పాపం ఫలితం లేకుండా పోయింది. వాడు నైట్ ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోయాడు. ఏం చేస్తాం, వాడు బ్యాడ్ లక్. ఓకే నువ్వైతే డిశ్చార్జ్ అంటే సరికి, ఓ పిచ్చి సార్, వాడు ఊరేసుకోలేదు, నిన్న బాయిల దునికి తడిసిపోయింది కదా, అందుకే వాడిని ఆరేద్దామని నేనే ఫ్యాన్ కి వేలాడ తీసిన. ఈ విధంగా ఈ పిచ్చిలో పాటు ఇంకొంతమందికి ఇంకొక రకమైన పిచ్చి. ఒక అతను ఉన్నాడండి, చిన్న పిల్లాడు, కానీ కాకపోతే వాడికి ఒకటే పిచ్చి, పెళ్లి పిచ్చి. వాడు పెళ్లి చేసుకోవాడు అంతే, నాకు ఏం తెలియదు, పెళ్లి పిచ్చి. డాడీ డాడీ డాడీ, ఏంట్రా నాకు పెళ్లి చేయవా? నీ ఏజ్ ఎంత, నువ్వెంత, చదువుకోపా. లే డాడీ, నాకు పెళ్లి అంటే పిచ్చి డాడీ, ప్లీజ్ డాడీ నాకు పెళ్లి చేయి డాడీ. అరే నీకెవడు రా పిల్లని ఇస్తాడు, నీకెవడు పిల్లని వెళ్ళు. అయితే నేను మీ మమ్మీని చేసుకుంటా. చెప్పు దెవుతుంది నా కొడక, మా మమ్మీని చేసుకుంటావురా? ఎందుకురా, నువ్వు మా మమ్మీని చేసుకోలేదా? కొంతమందికి వర్క్ పిచ్చి. సో ఆ వర్క్ లో ఒక రోజు ఎమ్ముడు ఉన్నాడండి. ఒక 3 అమ్మాయిలు వచ్చారు ఎమ్ముడు దగ్గరికి. చిత్రగుప్తుడు, స్వామి ఏంటి చిత్రగుప్త, ఈ 3 పాపలు వచ్చారు, వీళ్ళను శిక్షిస్తే మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ ఫస్ట్ పాపి చేసిన నేరం ఏంటి? స్వామి, ఈ పాపి పెళ్లి కాకముందే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కు ముద్దిచ్చింది స్వామి, అయితే ఈమెను తీసుకెళ్లి నరకంకు పంపించండి. ఈ రెండో పాపి చేసిన నేరం ఏంటి? స్వామి, ఈమె పెళ్ళైన తర్వాతే వాళ్ళ భర్తకు ముద్దిచ్చింది స్వామి. ఆహా పతివ్రత, నువ్వు ఈమెను స్వర్గానికి తీసుకెళ్ళండి.
ఈ మూడో పాపి చేసిన నేరం ఏంటి స్వామి? ఈమె పెళ్లి కాకముందు పెళ్ళైన తర్వాత ఎవరికి ముద్దియలేదు స్వామి. అలాగా, అదే నా రూము, మీరు అందులోకి తీసుకెళ్ళండి. అదే విధంగా ప్రేమల్లో కూడా పిచ్చి ఉంటుంది, పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి పిచ్చిగా అంటే, రాజు రాజు నువ్వు నన్ను ఏం చూసి లవ్ చేసావు? నేను అరాని, నీ చింపిరి జుట్టు, నీ నడ్డి మొక్కు, నీ కర్రె ముఖము, ఇంకా నీ తార డబ్బా లాంటి బాడీ చూసి నిన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేసిన. నాకు నీలో బాగా నచ్చింది ఏంటంటే నీ ఎత్తు సందు పనులు అంటే నాకు మస్తు ఇష్టం రాని. అవును రాని, నువ్వు నన్ను ఏం చూసి లవ్ చేసావు? నేను నీ బక్క ఫేసు, నీ బట్ట తల, నీ మాసిన బట్టలు, నీ తెగిన చెప్పులు చూసి నిన్ను ఘోరంగా లవ్ చేశాను రాజు. ఓ అవునా రాని, కానీ మన పెళ్లి జరగదు. ఎందుకు రాని? ఎందుకంటే నాకు మూర్ఛ రోగం ఉంది. మూర్ఛ? అవును, అందుకే మన పెళ్లి జరగదు. పిచ్చి మొక్క నాన్న, నాకు ఏడిసి లేదా నిన్ను చేసుకున్నా చెప్పు. ఇవన్నీ పక్కన పెడితే ఒక భార్యకి బాగా నవళ్ళు చదివే పిచ్చింది అనమాట. ఆ రోజు బాగా నవలు చదువుతుంటే వాళ్ళ ఆయన పిచ్చగా కొట్టేస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. అయ్యో ఏంటమ్మా ఇంతగానో కొట్టావు మీ ఆయన అంటే, మా ఆయన ఏంటండి అసలు చాలా డిస్టర్బ్ చేశాడు ఈ నవల చదువుతుంటే, నాకు అసలే నవలు అంటే పిచ్చి. అవునా, అంతగా ఏ నవల చదువుతున్నామా? ఏం లేదండి, పతియే ప్రత్యక్ష దైవం అని నవలు చదువుతున్నా. నాకెవరైతే పిచ్చిగా పిచ్చి తల్లులా కనబడతారో వాళ్ళనే నేను పిలుస్తాను. లేడీస్ ఫస్ట్ కాబట్టి బంగారం నువ్వు వచ్చాయి. యా నువ్వు చబ్బీ బాయ్. యా యూ. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎల్లో. వన్ మోర్ ఎల్లో. మై గాడ్, ఎన్ని ఎల్లోలో. మా అందరికి ఎల్లో అంటే పిచ్చి. నీకేమన్నా పిచ్చి ఉందా? క్రికెట్ పిచ్చి, అందుకే వికెట్ లా ఉన్నావు. బ్యాట్ లెక్క బలిసి గిట్లు ఉండాలి. నీకేమన్నా పిచ్చి ఉందా? ఫేస్బుక్, అందుకే కళ్ళద్దాలు వచ్చినాయి. ఎప్పుడు దాని మీద కూర్చొని ఈయన లావ్ అయిపోయాడు, వీళ్ళ ఇంట్లో చైర్ మాత్రం కిందికి వెళ్ళిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా స్పెడ్స్ వస్తాయి, నెక్స్ట్ ఇవి ఇక్కడ దాకా వస్తాయి, తర్వాత ఇక్కడ దాకా వస్తాయి, ఆ తర్వాత ఇతని మొహమే కంప్యూటర్లోకి వెళ్ళిపోతుంది ఇలా. నువ్వు ఇటువంటి ఆఫర్లు ఇస్తే ఎలా అన్నా? మాకే పెద్ద ఆఫర్ లా ఉంది. అబ్బో, మీకు ఏదంటే ఎక్కువ పిచ్చి? నీ షో చూడాలంటే పిచ్చి. శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే. దేవుడా, ఎందుకు ఇంత అందంగా పుట్టించావు నన్ను? మా కోసమే అనుకుంటా. సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. ప్లీజ్ ఒకసారి అర్థం ఇస్తారా? వేసవి కాలం కాలులాగా కొంచెం కొంచెం వీస్తావే. తప్పలేదు నువ్వు అన్న అన్నంలో. నీకు ఏ షో అంటే ఇష్టం ఎక్కువగా? ఎక్కువగా నేను చూసేదంటే జబర్దస్తే. ఓకే, ఈమెకు జబర్దస్త్ అంటే పిచ్చి. అనుషను చేసుకునే అబ్బాయి ఎవరైనా ఉంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అతనికి మార్షల్ ఆర్ట్ లో జిమ్ లో 6 ప్యాక్ వచ్చి ఉండాలి. ఎందుకంటే అతను జబర్దస్త్ చూస్తుంది, వాళ్ళ ఆయన ఎలా తన్నాలో, ఎన్ని యాంగిల్స్ లో కొట్టాలో ఆవిడ అన్ని నేర్చుకుని ఉంటుంది. సో బీ కేర్ఫుల్. చంద్ర అన్న దగ్గర ఇంకా శిశరికం కూడా చేద్దాం అనుకుంటుందంట. దయచేసి ఈమె చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ అట్లా నవ్వుతే నేనేం కావాలి చెప్పు? మీరు ఎలా చూస్తే నేనేం కావాలి? ఓకే రండి, పక్క రండి. ఇప్పుడు పక్కనే నిలబడాలని ఏంటో దగ్గర రమ్మా. ఓకే, మీకు ఏదంటే ఎక్కువ పిచ్చి? డాన్స్ అంటే ఏ డాన్స్? అంటే వెస్టర్న్, క్లాసికల్, ఫోక్ అండ్ సాల్సా, జల్సా, జులై, ఇందులో ఏదంటే ఎక్కువ ఇష్టం? సాల్సా, జల్సా మూవీ పేర్లు. అవునా? మీకు ఏ డాన్స్ అంటే ఎక్కువ ఇష్టం? ఫోక్. ఫోక్ లో ఎక్కువ ఇష్టమైన సాంగ్ కళ్ళు దాగి కలుసుకున్నావా? అది కాకుండా, ఎందుకంటే అది మా అబ్బాయిల దేశభక్తి గీతం, అది మా కోసమే పుట్టారు. నేను ఇచ్చే సమాధానం ఏంటంటే అండి, ఈమెను చేసుకోబోయే అతను కూడా కొంచెం జాగ్రత్త. ఈమె ఫోక్ డాన్స్ అంట తయ్యం 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 అని.
ఇంట్లో ఎన్ని రకాలుగా మిమ్మల్ని అంతుందో నేనేం చెప్పలేను. సో ఆ తనులకు మీరు తట్టుకోవాలంటే దయచేసి ఈమెను చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా రన్నర్ అయి ఉండాలి. ఎందుకంటే ఏమి కూడా తయ్యుందత్తే అనుకుంటా నీ ఎంబడి పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అను. ఇట్స్ మై ప్లెజర్. నాకు కూడా ఉంది ఒక పల్సర్. ఎస్, మీకేమంటే ఎక్కువ పిచ్చి? నాకు డాన్స్ అంటే పిచ్చి. నీకు ఎక్కువగా ఇష్టమైన సాంగ్ మీద నీకు నచ్చిన డాన్స్ ఏంటి? ఏ సాంగ్ అయినా పర్లేదు చేస్తా. అంటే ఏ సాంగ్ అయినా సరే పిచ్చి పట్టిన దాంట్లో చేస్తావు? డాన్స్ అంటే పిచ్చి కదా అందుకని. అంతే. రారా రారా మరి అంత పిచ్చిగా కాదు. బొమ్మాయి రా అంటావా? మరి అంత పిచ్చిగా కాదు, మంచి అమ్మాయిలా చేస్తాను. నాలా చేస్తావా? ఇప్పుడు అబ్బాయి అని ఎవడన్నాడు? మీ మీద అన్ని ఆశలు పెట్టుకుంటే మీరు ఇలా మాట్లాడతారా? ఎక్స్క్యూజ్ మీ, మీరు అబ్బాయిలనే కదా నేను అమ్మాయిని ఒప్పుకున్నాను. మేము అబ్బాయిలని ఎప్పుడు చెప్పాం? చెప్పాలా బంగారం? తెలియదు. ఓకే, ఈమెను చేసుకోబోయేవాడు కొంచెం జాగ్రత్త అండి ప్లీజ్. ఆ స్మైల్ తోనే చంపేస్తుంది ఆవిడ. ఇప్పుడు ఇలా స్మైల్ అని అవుతుంది, కోపం అని అనుకో నా కొడక నువ్వు కథమైపోతావు. నీకేమంటే పిచ్చి? డాన్స్. డాన్స్ అంటే పిచ్చి. ఏ డాన్స్? అన్ని డాన్సులు. ఏది అన్ని డాన్సులు అయిపో ఒక డాన్స్ ఇప్పుడు. మరి అన్ని డాన్సులు ఎట్లా చెప్తావు? అంటే అన్ని సాంగ్స్. సరే, రాలిపోయే పువ్వు అన్న సాంగ్ చేస్తాడు ఇప్పుడు మావాడు, ఆ సాంగ్ మీద డాన్స్ చేయి నువ్వు. నో, దాని మీద ఎలా? మరి అన్ని సాంగ్ల మీద ఎలా అన్నావు నువ్వు? అమ్మా తొండి, చిన్నపిల్లని చేసి అంతే. నాకు పిచ్చి లేదు. మీరు చిన్నపిల్ల కాదా ఆంటీ? మీరే అంకుల్లా ఉన్నారు. ఒక్కసారి పెళ్ళి అయితే అంకుల్ అయిపోతారా? చూడండి కష్టపడి చెమట వచ్చి పర్లేదు బంగారం పొద్దున స్నానం చేయలేదు, చెమటతోనైనా సరే కొంచెం శుద్ధి అవుతుందని చెప్పేసి. సరే, నీకు ఎక్కువగా ఇష్టమైన సాంగ్ మీద నువ్వు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్? వర్షం మూవీ నుంచి నువ్వు వస్తున్నాను. ఇప్పుడు వర్షం మూవీ అంటే షెట్లో మొత్తం నీళ్లు కొడితే నన్ను కొడతారు మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్. సో ఓకే, దయచేసి ఈమెను పెళ్లి చేసుకోవటానికి ఒక చిన్న విన్నపం అండి. ఆమె ఎప్పుడు మీ ఇంట్లోకి వచ్చినా మీ ఇంట్లో డైరెక్ట్ కూలర్ కదా పక్కన పైపులు ఉన్నట్టు మీ ఇంట్లో ఫ్లోర్ మొత్తం పైపులు ఉండాలి. ఈమె ఎప్పుడు మీ ఇంట్లోకి వచ్చినా నువ్వు వస్తానంటే నేను వద్దంటానంటే మీ ఇంట్లో దొంగలు అందరు పడే అవకాశం ఉంది. పాప అమ్మగారు మంచివారు, వస్తానంటే అద్దంటారని చెప్పి అన్ని దోసుకొని వెళ్ళిపోతారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మరి మీ వైఫ్ కి ఏం లేవా? ఏంటి? మీ వైఫ్ కి ఏం చెప్పొద్దా? మా వైఫ్ కో పిచ్చి ఉంది, అది నేనంటేనే పిచ్చి. మా ఈ పిచ్చి పర్ఫార్మెన్స్ మీకు పిచ్చి పిచ్చిగా నచ్చినట్టయితే మీ పిచ్చి కామెంట్తో పిచ్చి పిచ్చి లైకులతో మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. రచ్చ రంబోలా, రచ్చ రంబోలా, రచ్చ రంబోలా. సో ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి సాంగ్ మీద పిచ్చి పిచ్చి డాన్స్ చేయబోతున్నాం, నేను నా పిచ్చి నా ఫ్రెండ్స్. సింగుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాగిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట దిద్దుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే, బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే, రెండు జళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే, రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే, ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే, పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే, ముప్పు స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే, హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే, కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే, కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే, సూపర్ మచ్చి సూపర్ మచ్చి. అక్క, నా చీర కంటే నీ చీర ఇంత తెల్లగలా ఉంది. అదా చెల్లి, నీ చీర నువ్వు ఉతుక్కుంటావు, నా చీర మా ఆయన ఉతుకుతాడు. దీన్ని చూస్తే చనిపోయిన మా ఆయన గుర్తొస్తాడు నాకు. దీంతోనే టైం సబ్బు ఎంత ముద్దుకుందో. దీనికి ఎంత? 5,000. కుక్కకి 5,000. అది అటువంటి ఇటువంటి కుక్క కదమ్మా. ఈ కుక్కకి చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. ఏంటి అంతగానో స్పెషాలిటీ? ఈ కుక్కది కలర్ గ్యారంటీ.
ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎలా పడ్డారు? వచ్చి ఆటో గుద్దేసిందండి. మెడిసిన్స్ వాడతావా లేకపోతే డ్రింక్ మామూలుగా ఇంజెక్షన్స్ వాడతావా? ఆల్కహాల్ వాడతానండి. నన్ను వచ్చి గుద్దేసింది కాక ఇంకా సిగ్గుపడ్డం చూడు. పిచ్చి ముఖమా, నువ్వు నన్ను కొట్టాలి, నేను నిన్ను కొట్టాలి, అదే ప్రకృతి. ఎవరినైనా చదివిద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా బాగా హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే ప్లీజ్ వెల్కమ్. ఆర్ యు రెడీ? చాలా మంచి స్మైలీగా ఉన్నావు, నాకన్నా హైట్ తక్కువ. వెల్కమ్. యు నో ఐ యామ్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్‌మ్యాన్. వాట్ ఈస్ యువర్ స్వీట్ నేమ్? ప్రశాంతి. అమ్మా, ఇంతకుముందు ఇలాగే వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అన్నాను, అంటే ఇంతకుముందు నాకు బ్యాడ్ నేమ్ ఉండేదన్నది. ఇక్కడ రోడ్డు మీద కనపడింది ఆడికి, చూసాను. అమ్మా ఏందో ఏదో ఏదో దొరికింది, బంగారం. నేనే పెద్ద బంగారం. అదే కింద చూస్తాడు, ఇట్లా చూస్తే అర్థమవుతుందని చెప్పేసి ఇట్లా అదే చూసి ఇట్లా అన్నా, అమ్మ ఇట్లా చూస్తే కాదని చెప్పేసి ఇట్లా చూసి అర్థమవుతుంది. ఇట్లనేది నాకు పెండ. అమ్మ నేను చూసిన తాగటం వల్ల ఎన్ని లాభాలు, తాగటం వల్ల దాన్ని తొక్కలే కదా.